హైదరాబాద్ బంజారాహిల్స్లోని కబ్జాలపై చర్యలు చేపట్టింది హైడ్రా. 5 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించారు అధికారులు. హైడ్రా స్వాధీనం చేసుకున్న భూమి విలువ 750 కోట్ల వరకు ఉంటుంది. గతంలో జలమండలికి ఎకరం 20 గుంటలు కేటాయించింది సర్కార్. అయితే ఎకరం 20 గుంటలతో పాటు 5 ఎకరాలు తమదంటూ కోర్టుకెక్కారు పార్థసారథి అనే వ్యక్తి. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టారు. వివాదం కోర్టులో ఉండగానే మొత్తం 5 ఎకరాల భూమిలో షెడ్డులు నిర్మించుకున్నారు. సిటీలోని అనేక ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలకు అడ్డుకున్నారు పార్థసారథి. దీంతో పార్థసారథిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు పెట్టారు రెవెన్యూ జలమండలి అధికారులు. తర్వాత హైడ్రాకు ఫిర్యాదు చేశారు. 403 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 నెంబర్ వేసి ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించింది హైడ్రా. అన్రిజిస్టర్డ్ సెల్ డీడీతో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేశారు. షేక్పేట్ రెవెన్యూ అధికారులు లేఖతో భారీ బందోబస్తు మధ్య పార్థసారథి వేసిన షెడ్డులను తొలగించారు హైడ్రా సిబ్బంది. 5 ఎకరాలు ప్రభుత్వ భూమి అంటూ బోర్డు ఏర్పాటు చేశారు.